ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై మేమందరం వండుకునే పద్ధతి అయితే చాలా రుచికరంగా ఉంటుంది. మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఉన్న రెసిపీలు టేస్ట్ అలాగే ఆరోగ్యం కూడా ఉంటుందా? ఇప్పుడు మా ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నాన్ స్టిక్ లాంటివి వచ్చు, ఎలక్ట్రిక్ ఓవెన్స్ లాంటి, మైక్రోవేవెన్ నష్టం కానీ ఎలక్ట్రిక్ ఓవెన్స్ లాంటివి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎవరైనా నూనె లేకుండా కూడా అన్ని ఫ్రైలు చేయొచ్చు. కాలీఫ్లవరు అట్లాగే బీన్స్ ఇవన్నీ ఫ్రై చేయాలంటే నూనె లేకపోతే మాడిపోతాయి, అంటుకుపోతాయి, వేగవని ఇట్లాంటి అనుమానం. ఇప్పుడు వీటిలో అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇందులో చప్పదనం లేకుండా బీన్స్లో కూడా నిమ్మరసం, తేనె ఇట్లాంటివి వేసి చేస్తాం కాబట్టి ఆ ముక్కలు వీటిని పీల్చుకుని చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది. అందుకని న్యాచురోపతి పద్ధతిలో ఫ్రై చేసుకుంటే పులుసుల కంటే కూరల కంటే ఫ్రై ఎక్కువ బెనిఫిట్ యాక్చువల్గా. ఇది చాలా మంది ఆడవారికి తెలియదు. ఫ్రైలు అంటే నష్టం అనుకుంటారు. అంటే న్యాచురోపతి విధానంలో మేము వండుకునే విధానంలో ఫ్రైలు నష్టం. బాగా నూనె వేస్తారు కాబట్టి ఎక్కువసేపు మాడేటట్టు వేపిచ్చేస్తారు కాబట్టి అక్కడ నష్టం. కానీ ఈ పద్ధతిలో ఫ్రై అనేది కూరల కంటే పులుసుల కంటే చాలా మంచిది. అలాంటి హెల్దీ వేలో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీన్స్ కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ముక్కలు 1.5 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, వేపించిన పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసేసి దానిలోనే కొద్దిగా పసుపు, తేనె కూడా వేసేసి ఈ మూడుటిని బాగా కలిపేస్తాం. ఆ నిమ్మరసం మిశ్రమంలో మనం కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసేస్తాం. అంటే బీన్స్ ముక్కల్లో చప్పదనం లేకుండా ఈ తేనె, నిమ్మరసం, పసుపు మిశ్రమం పట్టేస్తుంది అనమాట. అందులోనే కాలీఫ్లవర్ ముక్కలు కూడా కొద్దిగా అట్లా ఆ నిమ్మరసం, తేనె మిశ్రమం అయ్యేటట్టు కలుపుకుంటాం. అలా చేసి ఆవిరిలో పెట్టి ఈ ముక్కల్ని 50% బాయిల్ చేసుకుంటాం. ఎందుకంటే మెత్తగా అడిగితే ఫ్రై లాగా బాగోదు, పేస్ట్లు అవుతాయి. అందుకని 50-40% పచ్చిపోయేటట్టు ఉడికిస్తే చాలు, కమ్మగా ఉంటాయి. చిన్న బాండి తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ మూడుటిని అట్లా సన్న సెక్క మీద వేపించుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటాం. ఇది ఫ్రైకి మసాలా లాగా. ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత అందులోనే వేరుశెనగ పప్పులు కూడా వేసేసి మెత్తగా పొడి చేసుకున్నాం. ఇక ఫ్రైకి మంచి మందపాటి పాత్ర పెట్టేసి మేగడ వేసేసి అందులో ఎండుమిరపకాయలు ముక్కలు తుంపేసి వేసాం, కరివేపాకు, అట్లాగే కొద్దిగా శనగపిండి. ఇలా వేయటం వల్ల పొడి ఆడుతుంది అనమాట. అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ఫ్రై కోసం సిద్ధం చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ పొడి కూడా ఇందులో వేసేస్తాం. ఆవిరిలో ఉడికించుకున్న బీన్స్, కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేసి కలిపేస్తాం. అసలు ఈ ఫ్రై ఒట్టిగా ఒక 1/2 కేజీ పెట్టుకుని పుల్కా లేకుండా కూడా స్పూన్తో నిమ్మరసం పిండుకుని వేడి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.